హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే కరకరలాడే కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కాకరకాయ ఫ్రై పప్పుచారులోకి, సాంబార్, రసంలోకి సూపర్ కాంబినేషన్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. నా ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ఫ్రెష్గా ఉండే కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొద్దిగా లావుగా ఉండేవి తీసుకొని రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయల్ని పీల్ చేయాల్సిన అవసరం లేదు. మరి లావుగా కాకుండా, మరి పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న విత్తనాలను తీసేసుకోవాలి. అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ చెక్క నిమ్మకాయను పిండి ముక్కలకు బాగా పట్టే విధంగా కలపాలి. ఉప్పు, నిమ్మకాయ, పసుపు కలపడం వలన కాకరకాయలో ఉండే చేదు చాలా వరకు పోతుంది. తర్వాత 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. కడిగిన కాకరకాయ ముక్కల్ని మరో బౌల్లోకి తీసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 స్పూన్ల శనగపిండి, 3 స్పూన్ల బియ్యపిండి. ఇప్పుడు మరో చెక్క నిమ్మకాయని పిండి అన్ని ఇంగ్రీడియంట్స్ ముక్కలకు పట్టే విధంగా కలపాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా కలుపుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలాగే మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కాకరకాయ పకోడీ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచులు, వంటలు ముందుగా మీరే చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఫ్రీ కూడా.